గోధుమ పిండి పూరి కొరకు గోధుమ పిండి వేసుకున్నాము. కొంచెం మైదా పిండి, కొద్దిగా మైదా పిండి, వామ స్పైసీ కొరకు పిల్లలకు బాగుంటుందని వామ, జీలకర్ర, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ కలిపి పిండి కలిపాము. రెడీ అయింది. ఒక 10-15 నిమిషాలు నానిన తర్వాత పూరి స్మూత్గా వస్తుంది, మెత్తగా వస్తుంది. శనగపిండి వేస్తే కూడా కొంచెం స్పైసీ మెత్తగా వస్తాయి. నా దగ్గర లేక వేసుకోలేదు శనగపిండి. శనగపిండి ఉంటే ఇంకా మంచి మెత్తగా వస్తాయి. పావుగంట సేపు నానాలి. నానితే మంచిగా పూరీలు మెత్తగా బాగా వస్తాయి. పూరి పిండి నానిన తర్వాత ఇట్లా ఉండలు చేసుకొని పూరి ఒత్తుకోవాలి. పూరీలు రెడీ అయినాయి. పూరీలు వేసినాం కదా, ఇట్లా రౌండ్గా బాణలి పెట్టి ఆయిల్ వేసినాం. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక పూరి కాగాలి. పూరి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక. దాని కొరకు పిట్లా రెడీ అవుతుంది. పూరి కొరకు పిట్లా పూరి వేసుకున్నాము. డీప్ ఫ్రై అయింది. చూడండి ఎట్లా ఉందో. పూరి వేసుకున్నాము మంచిగా చూడండి ఫ్రై చేసి. దీని మీద పూరి అన్ని పూరీలు రెడీ చేసుకోవాలి. ఇలా కర్రీ పిట్లా పూరి పిట్లా రెడీ. ఎమ్మి టేస్ట్. పిట్లతో తింటే రుచిగా ఉంటాయి. పూరి రండి ఇట్లా వంగాలి. పూరి రెడీ. పిట్లా ఆలు ఉల్లిగడ్డ అన్నీ వేసిన పిట్లా స్పైసీ పూరి.